రాజమండ్రిలో నీ వ్యవహారాలన్నీ కూడా నాకు తెలుసు అంటూ ఒక డైరెక్టర్ రమ్య మోక్ష గురించి కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. మరి ఆయన ఎవరు, అసలు తన గురించి ఏం మాట్లాడారంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా రీల్స్ టు బిగ్ బాస్ వరకు వెళ్ళారు అంటే మామూలు విషయం కాదు అది. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎవరిని సెలబ్రిటీని చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఎవరికి తెలియదు అనమాట. సో అయితే ఆవిడ రమ్య మోక్ష గారి గురించి అయితే మాత్రం మన డైరెక్టర్ గీతాకృష్ణ గారు కొంత వివరణ అయితే ఇచ్చారనమాట ఒక ఇంటర్వ్యూలో. సో మరి ఆవిడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఆయన వచ్చి ఈ వివరణ అంతా ఇచ్చారు. ఒకప్పుడు రాజమండ్రిలో ఆయన ఒక హోటల్లో సరోవర్ అనే హోటల్లో స్టే చేస్తూ అక్కడ ఈమె రీల్స్ చూశారంట. సో ఈమె రీల్స్ చూసి ఎవరు మనకి సినిమాకి పనికొచ్చేలా ఉందన్నట్టుగా మామూలుగా అసలు ఎవరు ఏంటి అని కనుక్కోమని వాళ్ళ టీంకి చెప్పారంట. వాళ్ళ టీంకి కానీ అక్కడ హోటల్లో పనిచేసే వాళ్ళకి కానీ అయితే ఎవరు ఎక్కడ ఉంటుంది ఏంటని కనుక్కోలేకపోయారంట. సో తర్వాత ఏదో చూస్తూ ఉంటే ఒక మటన్ షాప్ ఆయనకు తెలిసింది కనిపించిందంట. అక్కడ రీల్ చేస్తూ కనిపిస్తే ఇంకా ఆటోమేటిక్గా మటన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆయన వెళ్ళి అంటే మటన్ షాప్ కూడా ప్రమోషన్ చేస్తుంది ఈవిడ. వాడు కేజీ మటన్ ఇస్తానంటాడు, అందుకని ప్రమోషన్ చేసేసింది. ఏమో రేంజ్కి అంతకన్నా ఎక్కువ ఇవ్వరు కదా అని చెప్పి ఆయన సెటరికల్గా మాట్లాడారనమాట. సో అక్కడికి వెళ్ళి అతను కనుక్కుంటే సో అండ్ సో పూర్తిగా డీటెయిల్స్ తెలియదు, ఏదో ఒక ఇది తెలుసుకొని ఆ ఫోన్ నెంబర్ పట్టుకున్నారంట. ఎట్లాగొట్లా ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే హోటల్కి రమ్మన్నారంట. సరే మీరే ఇంటికి రండి అని చెప్పి ఆవిడ ఇన్వైట్ చేసిందంట. సో అట్లా వస్తే పద్ధతి కాదులేమ్మా, మీరే రండి అని చెప్పి కలిసిన తర్వాత ఆవిడ మొత్తం నేను మీ రీల్స్ అన్నీ చూస్తాను, మీ పళ్ళ మధ్యలో చిన్న గ్యాప్ ఉంది కదా. అవును సార్ అదే కొంచెం ప్రాబ్లం నాకంటే, ఇప్పుడు చాలామంది డెంటిస్టులు ఉన్నారు హైదరాబాద్లో కానీ ఎక్కడన్నా, సో అది నువ్వు చేయించుకోవడం పెద్ద పని కాదు, ఒక 10 రోజుల్లో అయిపోతుంది నువ్వు మనసు పెడితే అని చెప్పి ఆవిడకి చెప్పారంట. ఆ తర్వాత మళ్ళీ ఆయన కానీ ఆమె కానీ రివర్స్లో ఫోన్ చేసుకోవడం కానీ ఏం జరగలేదంట. సో తర్వాత ఒక 4 రోజుల తర్వాత ఇప్పుడు రీల్స్ చూస్తుంటే ఆ పళ్ళ మధ్య గ్యాప్ అనేది పోయిందంట. అంటే చేంజ్ చేసుకుంది. నేను ఆ సలహా ఇచ్చాను ఆమెకి, అందుకే ఆమెకు ఇంకా లైఫ్లో బాగా గ్రోత్ వచ్చింది అని చెప్పి ఈయనైతే చెప్పడం జరిగిందనమాట. ఇంకా తర్వాత రీల్స్ సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత ఆ పచ్చళ్ళది ఆడియో కాల్ ఒకటి బాగా హైలైట్ అయ్యి సో వీళ్ళందరూ ముగ్గురు బాగా ఫేమస్ అయిపోయి రమ్య పికిల్స్ అనేది వీళ్ళందరి పేర్లు బాగా మారిపోయిపోయారు. అయితే వీళ్ళందరిలోకి ఏమొకటే రీల్స్ చేసేది ఫస్ట్ నుంచి. సో అలా ఫేమస్ అవుతూ మరి ఈరోజు ఆడియన్స్ అందరూ బిగ్ బాస్లో కూడా తీసుకురండి పంపించండి అని చెప్పి సోషల్ మీడియాలో అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఆవిడ రీల్స్ చేసిందంటే మామూలు విషయం కాదు. సో మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి రీచ్ కూడా ఉందన్నమాట. సో ఈరోజు బిగ్ బాస్లో ఉంది ఆవిడ. సో ఆవిడ గురించి అందరూ వీడియోలు చూస్తూ ఆవిడ కొంతమంది ఫ్యాన్స్ అయిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు గీతాకృష్ణ గారి పైన మీకు ఏదో మీరు చెప్తే అయింది అనుకుంటున్నారా, తన టాలెంట్ వల్ల అయిందని చెప్పి కామెంట్లు చేయడం ఏదైనా కానీ ఆ సలహా అయితే ఆయన ఇచ్చారు కాబట్టి సో మరి ఆ పళ్ళ సెట్ ఏదైతే మొత్తం చేయించుకుందో మరి ఆ క్రెడిట్ అయితే గీతాకృష్ణ గారికి ఇవ్వాలి. సో గీతాకృష్ణ గారు ఒకప్పుడు మంచి సినిమాలు తీసిన దర్శకులే, కానీ ఇప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూలకు మాత్రమే పరిమితం అయిపోయారు సినిమాలు మానేసి. సో ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయన ఇచ్చే జడ్జిమెంట్లు కానీ ఎవరు విలువ ఇవ్వట్లేదు అనమాట. సో మరి ఏమన్నా కానీ మరి గీతాకృష్ణ గారు మళ్ళీ ఫామ్లోకి వచ్చి ఇలాంటి వాళ్ళని కొత్త టాలెంట్స్ని తీసుకొని మళ్ళీ సినిమా చేసి హిట్ కొడతారేమో చూడాలి.